Please subscribe GK Movie Mixture and click bell icon to get regular updates. Hi, welcome to GK Movie Mixture. This is Sandeep. Big Boss Season 4 చాలా అట్టహాసంగా మొదలైన ఈ బిగ్ బాస్ సీజన్ 4 ఈ వారం మాత్రం చాలా కన్నుల విందుగా ఉంది. అంతేకాకుండా ఊహించిన ట్విస్ట్తో మొదలైంది. అలాగే వీకెండ్ కూడా అంతమవబోతుంది. ఇప్పటి వరకు గడిచిన 3 సీజన్స్తో పోలిస్తే గుడ్ వర్సెస్ బ్యాడ్, దయ్యాలు, మనుషులు ఇలాంటి టాస్క్ ఎన్నో వచ్చాయి. కాకపోతే అవి ఆ సీజన్స్లో బోరింగ్ అనిపించాయి. కానీ ఈ సీజన్లో మాత్రం ఈ టాస్క్ మాత్రం సూపర్ ఇంట్రెస్టింగ్గా వెళ్ళింది. ఫస్ట్ నామినేషన్స్లోకి వస్తే ఆ స్వాప్ రెడ్ అండ్ గ్రీక్ ఆ టాస్క్ ఏదైతే ఉందో అది కూడా మోనల్ అఖిల్తో స్వాప్ అవ్వను అంతతో స్టార్ట్ అయిన ఆశ్చర్యం అనేది చివరి రోజు వరకు అట్లాగే ఉంది. అఖిల్తో స్వాప్ అవ్వను అనేది. కానీ ఈలోగా హారిక వచ్చి మోనల్ని పాపం అభిజిత్తో స్వాప్ చేసింది. దానికి మోనల్ చాలా ఫీల్ అయ్యింది. ఇదంతా మనం చూస్తూనే ఉన్నాం. ఈలోగా అవినాష్ కొంచెం సీరియస్ అవటం ఇలా ఇవన్నీ బ్లా అన్నీ ఎన్నో అయినాయి. కాకపోతే ఏంటంటే నామినేషన్స్ కూడా ఇది ముందు ఎక్కడా కూడా లేనంత ఇంట్రెస్టింగ్ నామినేషన్స్ ఈ వీక్ మొదలైంది. అటు తర్వాత స్టార్ట్ అయ్యింది మన లగ్జరీ బడ్జెట్ టాస్క్. దయ్యం లైటింగ్ పెట్టి బోల్డ్ అనే హర్యానా దయ్యం యొక్క లైటింగ్ పెడితేనే బేర్మంది. అన్నిటికీ ఏడ్చే మోనల్ మాత్రం దయ్యంతో చూసుకో అని ముందుకెళ్తుంది. కథ వేరే ఉంటుంది అనే సోహెల్ మాత్రం నిజంగానే కథ వేరేదే చూపించాడు. చాలా భయపడి, అంతేకాకుండా అఖిల్ని కూడా చాలా భయపెట్టి. ఇలాగా రిలీజ్ అయిన ప్రోమోస్ కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉండి చాలా వ్యూస్ కూడా వచ్చినాయి. చివరిలో అభిజిత్ హారికని కూడా లోపలికి పంపించి ఏమవుతుంది అనుకుంటే టాస్క్ అర్ధాంతరంగా ముగించేసి అభిజిత్ వచ్చి వర్స్ట్ పర్ఫార్మర్ అని డిక్లేర్ చేసేసాడు బిగ్ బాస్. అక్కడితోటి కొంచెం చల్లబడింది వాతావరణం. తర్వాత మొదలైంది వర్స్ట్ క్యాప్టెన్ వర్సెస్ బెస్ట్ క్యాప్టెన్ ఓటింగ్. అనూహ్యంగా హారికాని బెస్ట్ క్యాప్టెన్ అన్నారు. ఆశించినట్టే హర్యానాని వర్స్ట్ క్యాప్టెన్ అని అన్నారు. కానీ నాగార్జున వీకెండ్ ఎపిసోడ్, సాటర్డే వీకెండ్ ఎపిసోడ్ వచ్చి వీక్ అంతా ఎలా అయితే ఫన్గా సాగుతుంది అని అనుకున్నారో వీకెండ్ కూడా అలాగే ఫన్గా సాగుతుందేమో అని జనాలు ఊహించారు. కానీ అన్నిటికన్నా హాట్గా సాగింది. నాగార్జున గారు ఇంత హాట్ అవుతారా అని జనాలు ఎవ్వరూ కూడా ఊహించలేదు. ముఖ్యంగా హారికాని నామినేషన్ రూమ్లోకి పిలిచి ఇండివిజువల్గా క్లాస్ స్పీకర్. పాపం నాగార్జున గారి క్రాస్ ఎగ్జామినేషన్కి హారిక తట్టుకోలేక నేను అభిజిత్ తోటి స్వాప్ కేవలం నేను పేబ్యాక్ చేయడంతో అనేసి ఒప్పేసుకోవాల్సి వచ్చింది. గుడ్, నాగార్జున హోస్టింగ్ మీద చాలా ప్రశంసలు అయితే ఉన్నాయి. కానీ అభిజిత్ ఫ్యాన్స్ మాత్రం చాలా డిసప్పాయింట్ అయ్యారు. ఎందుకంటే చాలా వరకు నామినేషన్స్తో స్వాప్ ఇదంతా కూడా మొత్తం ఎవరిష్టం వాళ్ళది కదా. ఇప్పటివరకు అందరూ వాళ్ళ ఇష్టాన్ని బట్టే చేశారు కదా. నాగార్జున గారు ఎందుకు ఆ ఇష్టాన్ని ఎందుకు తప్పు పట్టారు అని అభిజిత్ ఫ్యాన్స్ అండ్ హారిక ఫ్యాన్స్ మాత్రం కొంచెం హర్ట్ అయ్యారు. కాకపోతే అభిజిత్ మాత్రం పులి అనుకుంటా మోకరిల్లి మన్నించండి అని ఏదో అడుక్కుంటం మాత్రం ఎవరికి డైజెస్ట్ అవ్వలేదు. దాని నుంచి ఫ్యాన్స్ నుంచి కూడా ఎలాంటి ఆన్సర్ కూడా రాలేదు. పులి అని అభిజిత్ ఫ్యాన్స్ ఎంతైతే అప్లిఫ్ట్ చేస్తున్నారో వాళ్ళ నుంచి మాత్రం ఎప్పుడైతే భూమి మీద మోకరించి సారీ సార్ అని అంటాం మాత్రం వాళ్ళు హ్యాండ్స్ హర్ట్ అయ్యారు. దానికి ఆన్సర్ మాత్రం ఎవరూ ఇవ్వలేకపోయారు. ఇది ఇప్పటివరకు జరిగిన వీకెండ్ అప్డేట్. కాకపోతే ఎలా ఉండబోతుంది ఈరోజు ఎపిసోడ్ అంటే, ఈరోజు ఎపిసోడ్ కూడా ఈ వీక్ అంతా ఎలా అయితే ఇంట్రెస్టింగ్గా నడిచిందో ఈ ఫన్ డే కూడా అంతే ఇంట్రెస్టింగ్గా నడవబోతుంది. ఎందుకంటే నాగార్జున గారి కన్నా సీనియర్ హోస్ట్. ఎందుకంటారా, బిగ్ బాస్ కన్నడ 7 సీజన్స్ హోస్ట్ చేసిన కిచ్చా సుదీప్, అదేనండి మన ఈగా ఫేమ్ కిచ్చా సుదీప్ ఈరోజు గెస్ట్గా రాబోతున్నారు. ఆయన కొంతవరకు హోస్ట్ చేయబోతున్నారు. అండ్ ఇట్స్ గోయింగ్ టు బీ ఎ వెరీ ఫన్ థింగ్. ఇంకోటి ఏంటి అంటే ప్రోమోని బట్టి చూస్తే మనం నిన్న ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నామో ఆ ఫన్ అంతా సోహెల్ అండ్ అఖిల్ దయ్యం చూసి భయపడటం ఇవన్నీ హైలైట్ ఎలా అయితే అనుకున్నామో ఇవన్నీ చూపిస్తారు అనేసి అది ఈరోజు ఉండబోతుంది. అంతేకాకుండా ఈరోజు ప్రోమోని బట్టి చూస్తే అఖిల్ కూడా సేవ్ అయ్యాడు అని తెలుస్తుంది. ఇంకోటి ఏంటి అంటే అండ్ ఫైనల్ థింగ్ ఈజ్ హర్యానా అండ్ అవినాష్ మధ్య మాత్రమే ఎలిమినేషన్ ఉండబోతుంది. కాకపోతే ఇంకా మిగిలింది 3 వారాలు. కానీ ఎలిమినేట్ అవ్వాల్సింది మాత్రం ఇద్దరే. అంటే చిక్ అంతా ఇక్కడే ఉంది. అదేంటి అంటే అవినాష్కి వచ్చిన ఆ ఎవిక్షన్ సేవ్ పాస్, ఒకవేళ అవినాష్ సేవ్ అయ్యి హర్యానా డేంజర్ జోన్లో ఉంటే
అవినాష్ ఆ ఎవిక్షన్ పాస్ హర్యానాకి ఇచ్చేస్తే ఇద్దరు సేవ్ అయిపోతారు. బహుశా అదే జరగబోతుందా? ప్రాబబ్లీ అదే జరగబోతుందేమో. ఎందుకంటే మిగిలింది 3 వారాలు, ఎలిమినేట్ అవ్వాల్సింది మాత్రం ఇద్దరు. సో ఈ వీక్ మొత్తం అంతా హర్యానా లక్ ఫేవర్ అవుతుందా లేదా, ఆర్ అవినాష్ హర్యానా చేసిన ఫేవర్స్కి కానీ క్యాంపెయిన్స్కి కానీ తను ఇచ్చిన సపోర్ట్కి కానీ పేబ్యాక్ ఇవ్వబోతున్నాడా లేదా అన్నదే ఈరోజు మనం చూడవలసిన ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్. సో స్టే ట్యూన్. దిస్ ఇస్ సందీప్ signing off from GK Movie Mixture. Bye.